రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొంటున్న ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వేకు కొందరు సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ పలువురు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని వాపోతున్నారు. సర్వేలో ఎన్యూమరేటర్లుగా ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, జీహెచ్ఎంసీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సర్వే ఇప్పుడు కత్తి మీద సాములాగా మారిందనే చెప్పాలి. అయితే సర్వే వచ్చేసి అంగన్వాడీ టీచర్స్ అవ్వచ్చు, ఆశా వర్కర్స్, ఉపాధ్యాయులు సర్వే చేస్తూ ఉన్నారు. అయితే నగరంలో చూసుకున్నట్టయితే ఎవరైతే సర్వే చేస్తున్నారో వాళ్ళపైన కొన్ని దాడులు కూడా చేస్తున్నారని చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే చాలా మంది రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే డాగ్స్ని కూడా వాళ్ళ మీదకి వదిలేస్తున్నారని చెప్పాలి. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేనైతే సర్వే జరిగే దగ్గర ఉన్నానని చెప్పాలి. సో ఇటు ఒక సైడ్ చూసుకుంటే సర్వే జరిగే వాళ్ళు అసలు ఈ సర్వే గురించి ఏం చెప్తున్నారో, ఆ తర్వాత గృహిణులు ఏం చెప్తున్నారో ఒకసారి కనుక్కుందాం. ఇళ్లకు స్టిక్కర్లు అంటించేందుకు వెళ్లినప్పుడు మీకేం సంబంధం అని ప్రశ్నిస్తున్నారని, బహుళంతస్తుల భవనాల్లో కేవలం యజమానుల వివరాలే తీసుకోవాలని, అద్దెకున్న వారి గురించి ఎందుకని అడ్డుకుంటున్నారని, కొందరు కనీసం స్టిక్కర్లను కూడా అతికించనీయకపోవడంతో ఈ పని ఇంకా పూర్తి కాలేదని చెప్తున్నారు ఎన్యూమరేటర్లు. బస్తీలు, మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రజలు ఉద్యోగ ఉపాధి నిమిత్తం వెళ్లిపోతుండటంతో ఇబ్బందులు ఎదురవుతాయన్నాయని వారు అంటున్నారు. కొంతమంది బాగానే రియాక్ట్ అవుతున్నారు, కానీ కొంతమంది ఏమంటారంటే ఐడి కార్డ్స్ లేవమ్మా, మీరు ఎవరు ఏంటి, మాకు ఎట్లా ప్రూఫ్ రావాలి, మేము టీవీలో ఎన్నో అనౌన్స్మెంట్స్ చూస్తూ ఉన్నాము, వాళ్ళు వచ్చి మా ఆధార్ కార్డు అడుగుతున్నారు, ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, దాంతో మా బ్యాంక్ అకౌంట్ల నుండి డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నామండి. కాబట్టి మాకు కొంచెం ఐడి కార్డులు ఇష్యూ చేస్తే కూడా కొంచెం మాకు చూపించుకోవడానికి కూడా బాగుంటుంది. మళ్ళీ సమగ్ర సర్వేకి అందరూ రియాక్ట్ అవుతున్నారు, కానీ కొన్ని మాత్రమే వాళ్ళు ఆన్సర్స్ ఇస్తున్నారు మాకు. ఎందుకంటే ఆధార్ కార్డు ఇవ్వడానికి కొంచెం భయపడుతున్నారు, అకౌంట్ నెంబర్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు, ఫోన్ నెంబర్ కూడా. ఇవాళ రేపు యూట్యూబ్లో, టీవీలో అన్నీ చూస్తున్నారు కాబట్టి మనకి సర్వే వచ్చి నుండి ఇంకా ఎక్కువ అయిపోయినాయి యూట్యూబ్లో. ఇవన్నీ చూసేసరికి నిన్ననే మేము టీవీలో చూసినామండి, మీరు అసలు మీ ఐడి ప్రూఫ్ చూపియండి మాకు, మీరు ఎవరైనా మేము ఎందుకు డీటెయిల్స్ ఇస్తాము, ఇలాంటివి అడుగుతున్నారు. మళ్ళీ ఏమిటంటే దాంట్లో మనకు భూ విస్తీర్ణము, మీకు ఎంత జాగాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, మా పిల్లలు ఎక్కడో బాగా చదువుకున్నారు, కష్టపడి ఇక్కడ చదువుకొని వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయారు, వాళ్ళ డీటెయిల్స్ మీకు ఎందుకు అని ఇలాంటివి చాలా మేము ఫేస్ చేస్తున్నాం. కానీ మేమేం చెప్తున్నామంటే, అమ్మ ఇప్పటి వరకు అన్ని బెనిఫిట్స్ అందరికీ అందట్లేదు, కాబట్టి ఈ సర్వే వల్ల ఉపాధి కలుగుతుంది, వాళ్ళకి బెనిఫిట్స్ పొందగలుగుతారు అందరూ అని చెప్పి కన్విన్స్ చేసి మేము డీటెయిల్స్ తీసుకున్నాం. ఈ కులగణన సర్వేలో పర్సనల్ విషయాలు అడుగుతున్నారని, అవసరమైనవి ఉండాలని ఓ గృహిణి అంటున్నారు. వస్తున్నారండి అందరూ, దాంట్లో వాళ్ళు అన్ని వివరాలు అడుగుతున్నారు, ఏం చదువుకుంటున్నారు, ఏంటి, మళ్ళీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, అలాంటివి అన్నీ అడుగుతున్నారు. అవి అసలు అంత డీటెయిల్స్ అడగడము అసలు అవసరమా? ఎందుకంటే పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళ శాలరీస్ ఎంత, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఏ ఫ్రిడ్జ్ ఉందా, అది ఉందా అని ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతున్నారు. కొంతమంది అయితే ఏంది ఐడి కార్డు వేసుకోకుండా వస్తున్నారు, మాకు చెప్పాలంటే భయపడుతున్నాం మేము. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా సర్వే చేశారు, చెప్పాము పిల్లల ఏంటి, హస్బెండ్ ఏం పని చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ ఆధార్ కార్డులు అవి ఇవి అడుగుతుంటే చెప్పడానికి మేము ఎందుకు ఇవన్నీ చెప్పాలని మేము ఫీల్ అవుతున్నాం. సమగ్ర సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్స్ అంటించే కార్యక్రమంలో భాగంగా యజమానులు మమ్మల్ని అవమానపరుస్తున్నారని అంటున్నారు ఎన్యూమరేటర్లు. అడిగిన వివరాలు చెప్పడం లేదని, కొన్ని చోట్ల ముఖం మీదే తలుపేసేస్తున్నారని అంటున్నారు. వివరాలను ఇవ్వడానికి ముందుకు రావడం లేదంటున్నారు. తాము ఈ సర్వేలో చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ఎన్యూమరేటర్లు. మేము ఈ సమగ్ర సర్వే చేస్తున్నాం, మంచిగానే రియాక్ట్ అవుతున్నారు చాలామంది. ఇంకొకటి ఏంటంటే మాకు మెయిన్ ఇష్యూ ఐడి కార్డుల వల్ల మేము వాళ్ళతో గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళు కూడా ఇవన్నీ క్వశ్చన్స్ ఏంటంటే మాకు చాలా బుక్ అనేది చాలా ఇచ్చిరు. మామూలుగా ఒక వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ క్యాస్ట్ ఏంటి అది రాసుకొచ్చింటే బాగుండు. ఇంట్లో ఈ బుక్లో చూసి రాయడము, దీంట్లో చూసి రాయడం వల్ల మనకు ఒక ఫామ్కి 45 minutes పడుతుంది.
అది మాకు కొంచెము ఇది అనేది ఓకే, దీనివల్ల మాకు జనాలతోన కూడా మాకేం ప్రాబ్లం అయితే ఏం లేదు. మెయిన్ ఐడి కార్డు మంచిగానే అందరు రియాక్ట్ అవుతారు, మంచిగానే చెప్తున్నారు, కొంతమంది కూర్చోబెట్టుకొని కూడా డీటెయిల్స్ ఇస్తున్నారు, మంచిగానే ఉంది అంతా. కానీ ఏంటంటే మాకు మెయిన్ ఐడి కార్డు ఒకటే ఇష్యూ ఉంది. మాకు ఐడి కార్డు ఒకటి ప్రొవైడ్, ఈ సర్వే వల్ల మాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు ఇప్పటివరకు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సర్వే సాఫీగా జరుగుతోందని, ప్రజలు సహకరిస్తున్నారని ఓ ఎన్యూమరేటర్ తెలిపారు. అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. వల్ల లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి లాభం అవుతే మంచిదే. పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయడం ఆఫ్ కోర్స్ ఎవరికి ఇష్టం ఉండదు, బట్ దీనివల్ల బీద ప్రజలకి వాళ్ళకి లాభం అయితే ఇట్స్ బెటర్ టు టేక్ సచ్ సర్వే. సో సర్వే నుంచి మనకు తెలిసిందల్లా గృహిణులతో మాట్లాడితే అయితే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు. సో సర్వేని సర్వేలాగా చేయాలి, పర్సనల్ డీటెయిల్స్ మాత్రం ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఓవైపు సర్వే వాళ్ళు చూసుకున్నట్టయితే ఐడి కార్డ్స్ మాకు ఇవ్వకపోవడంతో మాత్రము గృహిణులతో సర్వే చేసే సమయంలో ఇబ్బంది పడుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఐడి కార్డ్ని కోరుకుంటున్నారు, వీళ్ళైతే పర్సనల్ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో సర్వే సమయంలో మాత్రం సర్వే వాళ్ళైతే చాలా ఇబ్బంది నెలకొంటున్నారని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, సుప్రియ, HMTV, హైదరాబాద్.